హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సెంటర్ ఫిల్డ్ క్యారమెల్ కుకీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి మనము ఏం బేక్ చేయాల్సిన అవసరం లేదనమాట. బేక్ ఏం చేయకుండా ఇంత మంచి బిస్కెట్స్ అయితే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి చాలా ఫ్లేవర్స్ కూడా తగులుతూ ఉంటాయి. క్యారమెల్ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, అలాగే బిస్కెట్ అండ్ అలాగే పీనట్ ఫ్లేవర్ కూడాను ఎమ్మీగా ఉంటాయి. ఫస్ట్ మనం దానికి ప్రిపేర్ చేయడానికి ఇలాగా పీనట్స్ అయితే తీసుకోవాలండి. వేరుశనగ పప్పు బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో మనమైతే రోస్ట్ చేసుకుంటే మనకి లోపలికంతా వేగి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకొని తొక్కంతా తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ బిస్కెట్స్ అండి. మీకు నచ్చిన బిస్కెట్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. నేనైతే మ్యారీగోల్డ్ అయితే తీసుకుంటున్నాను. మీ అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగాను ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలాగా వన్ బౌల్లోకి అయితే మనము తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనమైతే తీసుకోవాలి. నెక్స్ట్ వీటిని కూడా మనము సేమ్ ఇలానే చూస్తున్నారు కదా, తొక్కైతే అంత నీట్గా తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వాటిని కూడా మిక్సీలో వేసేసుకొని సేమ్ ఇందాకలాగానే పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ అయితే పట్టుకోకూడదండి. మిక్సీ అనేది ఆపుతూ వేస్తూ ఒక 2-3 టైమ్స్ వేసుకోవాలి. కొంచెం బరక అనేది ఉండాలన్నమాట. సో ఒక జల్లిల్లో ఇలాగా జల్లించేసుకోవాలి. మెత్తటి పౌడర్ ఉంటుంది కదా, అదంతా మనకి ఆ బిస్కెట్ పౌడర్లో పడిపోతుంది. పైన గరుగ్గా ఉంటుంది కదా, అది మాత్రం మనము పక్కన సైడ్గా ఉంచుకోవాలండి. అది మళ్ళీ మనమైతే యూస్ చేస్తాము రెసిపీలో. సో ఇలాగా కొంచెం గరుగ్గా పలుకులుగా ఉండాలి ఖచ్చితంగా. మెత్తగా పౌడర్ అయితే చేసేసుకుంటే ఈ రెసిపీ మీకు రాదండి సరిగాను. నెక్స్ట్ దీన్ని మన సైడ్ ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా మనం ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి, పీనట్ పౌడర్ అలాగే బిస్కెట్ పౌడర్ని. నెక్స్ట్ మనమైతే దీంట్లో గనాష్ని అయితే రెడీ చేసుకోవాలండి. దానికోసం 1 కప్ మిల్క్ తీసుకోవాలి. ఇది బాగా తెరిలిన తర్వాత డార్క్ కాంపౌండ్ని 1 కప్ తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు, లేదు అంటే మిల్క్ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదన్నమాట. సో దీన్ని మొత్తం ఇలాగ బాగా మిక్స్ చేస్తూ ఉంటే బాగా మిక్స్ అయిపోతూ ఉంది. బాగా కలపాలన్నమాట. కొంచెం లిక్విడ్గా ఉంది కదా, అది మొత్తం మనకి దగ్గరగా అవ్వాలి, ఒక సాస్ లాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పటిదాకా మనం ఇలాగా కలుపుతూ ఉండాలి. మీకు నచ్చితే దీంట్లో ఒక 1 టీ స్పూన్ మనము బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు ప్రెజెంట్. ఇలాగా తెర్లి మనకి ఒక సాస్ లాగా రెడీ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, ఒక థిక్గా అయింది మనకి, అప్పటిదాకా ఉండాలి. సో దీన్ని అయితే మనం ఇప్పుడు బిస్కెట్లో వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలా. అంటే ఒక ముద్దలాగా మనకి ఫామ్ అవ్వాలండి. విరిగిపోకుండా ఒక ముద్ద అయితే ఎట్లా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. కొంచెం మనం ఎక్కువే వేసుకుంటే బెటర్ అండి, విరిగిపోకుండా ఉంటుందన్నమాట. నేనైతే సరిపోతుందని తక్కువ వేయడం వల్ల లాస్ట్లో చేసేటప్పటికి కొంచెం విరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో కొంచెం మనకి చేతికి అయ్యే విధంగా ముద్దగానే తీసుకోవాలి. సో ఏదైనా ఒక స్పూన్ని తీసుకొని మనకి కరెక్ట్గా బాల్ షేపు అన్నీ ఒకే సైజు రావాలి అంటే ఒక స్పూన్తో ఇలాగ వేసుకొని అయితే మనం చేసుకోవచ్చు. చేతికి అయితే ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలాగ రౌండ్స్ అన్నీ కూడాను మనము బాల్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, జస్ట్ అలా అంటే మనకి క్రాక్స్ లాగా వచ్చేస్తున్నాయి. అలా రాకూడదు అనమాట. అలా వస్తున్నప్పుడు ఇంకొంచెం మనం గనాష్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి అలా విరిగిపోకుండా వస్తుందన్నమాట. ఇంకొకటి బిస్కెట్ పౌడర్ కదండి, అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి వెంటనే క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలా రాకుండా మనమైతే చూసుకోవాలి. నెక్స్ట్ ఈ బాల్స్ అన్నిటిని కూడా పీనట్ మనం పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో ఇలాగా రోల్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలాగా మొత్తం ఆ బాల్కి సైడ్స్ అంతా పట్టేలాగా అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. ప్రతి బాల్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే మనము మిక్స్ చేసేసుకొని సైడ్ అయితే ఉంచుకోవాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా
లైక్ అయితే ఇవ్వండి, వీడియో చూసి వదిలేయకుండా. ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది. మంచి మంచి వీడియోస్ చేసేటప్పుడు మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు ఉండాలి. నెక్స్ట్ ఇలాగా మనం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గుంతలాగా ఉండే స్పూన్ని తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఒక హోల్ లాగా ఫామ్ అవ్వాలి లోపల కొన్ని వేయాలన్నమాట, క్యారమిల్ సాస్ అనేవి, చాక్లెట్స్. సో దానికోసం మనం ఇలాగ గుంతలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా విరిగిపోతున్నాయి అనేసి. సో చాలా త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో గనాష్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే తక్కువ వేయడం వల్ల నాకైతే ఇలాగ విరిగిపోతున్నాయి. సో నేను చేత్తోనే నిదానంగా ఇలాగా విరిగిపోకుండా అయితే చేస్తూ ఉన్నాను అన్నీ కూడాను. నెక్స్ట్ క్యారమిల్ సాస్ అనేది తీసుకోవాలండి. క్యారమిల్ సాస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. క్యారమిల్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను కావాలి అంటే. క్యారమిల్ సాస్ కూడా చేసే చూపించాను అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఆల్రెడీ ఛానల్లో ఉంది కాబట్టి నేనైతే సాస్ అనేది మళ్ళీ ఏం చూపించట్లేదు. ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హోల్ ఉంది కదా, ఆ హోల్లో పైన వరకు మనము ఈ క్యారమిల్ సాస్ అనేది వేసేసుకోవాలండి. మరి పైన దాకా అయితే మళ్ళీ వేసుకోకూడదు అనమాట. ఎందుకు అంటే మళ్ళీ మనం దాంట్లో చాక్లెట్ అనేది ఫిల్ చేసుకోవాలి పైన భాగంలో. సో ఎక్కువ వేసేసాము అంటే చాక్లెట్ అనేది మనకి సరిపోదు కదా. సో కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగైతే నేను డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేశానండి మర్చిపోయి. కానీ డార్క్ కాదు వేయాల్సింది, మిల్క్ కాంపౌండ్ యాడ్ చేసుకోవాలి మనము. సో ఇలా వేసిన తర్వాత వీటిని అయితే మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఒక 10 minutes టు అలాగా ఒక ½ an hour దాకా ఉంచుకుంటే మనకి అది కొంచెం బాగా గట్టిపడి ఆ కుకీ అనేది చాలా బాగుంటుంది స్మూత్గా తినేటప్పుడు. సో నేనైతే ఇలా పెట్టేశాను, చూసారు కదా. అంత లుక్ వైజ్ అంత బాగాలేదు, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. సో మళ్ళీ నేనైతే మిల్క్ కాంపౌండ్ అయితే మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ పైన వేస్తున్నాను. ఒక రెసిపీ చేస్తున్నాము అంటే పర్ఫెక్ట్గా చేస్తేనే ఆ రెసిపీ చూడడానికి చాలా బాగుంటుంది. ఏదో చేసేసాం కదా చూపించేద్దాము అన్నట్లు ఉంటే నాకే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ లేదండి, రెసిపీ బాగాలేదు అనేసి. సో మళ్ళీ కూడా నేను ఇలాగ మెల్ట్ చేసి మళ్ళీ పైన వేస్తున్నాను అనమాట. తర్వాత మళ్ళీ దీన్ని ఒక 10 minutes మనము ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఇలాగ గట్టి పడిపోతుంది. నెక్స్ట్ ఎంతో చక్కగా మనకి క్యారమెల్ ఫిల్డ్ కుకీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. బేక్ ఏం చేయకుండా ఎంత మంచిగా కుకీస్ అనేవి మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం ఇవ్వండి ఖచ్చితంగా. సో నేను తిని కూడా చూస్తున్నాను, ఒక్కొక్క ఫ్లేవరు భలే తెలుస్తున్నాయండి. క్యారమిల్ అలాగే 2 types చాక్లెట్స్ అన్నీ కూడాను. థ్యాంక్ యూ.